అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలనేది ఉగాది స్పెషల్ బొబ్బట్లు రెసిపీ చేసి చూపిస్తున్నాను అనమాట. దీనికి 1 కప్పు శనగపప్పు తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి 3 కప్పులు నీళ్లు పోసి కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఈ కుక్కర్ స్టవ్ మీద పెట్టి లోపు మనం ఒక 2 కప్పుల మైదా పిండిని తీసుకుని శుభ్రంగా జల్లించి అందులో ఒక చిటికెడు ఉప్పు, ఒక పావు స్పూను పసుపు వేసి కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ పోసి కలుపుకోవాలన్నమాట. ఇది చపాతీ పిండి మాదిరిలాగా కలుపుకోవాలి. మరీ పలచగా కలిపేస్తే కూడా చేయడానికి రావు, చూసుకుంటూ నీళ్ళు పోసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ 3/4 కప్పు వరకు ఇంచుమించు పట్టాయండి నీళ్ళు. చూసుకోవాలి కాకపోతే పిండి ఎలా ఉందనేది. ఇప్పుడు ఒక 1/4 కప్పు ఆయిల్ తీసుకుని ఈ పిండిలో వేసి బాగా మిక్స్ చేసి కలపాలన్నమాట. బాగా మెదాయించి కలిపి మళ్ళీ పైన ఇంకో 1/4 కప్పు ఆయిల్, ఒక 1/2 కప్పుని ఆయిల్ పడుతుందన్నమాట దీని మొత్తానికి. ఒక 1/4 కప్పు ఆయిల్ పైన చక్కగా స్ప్రెడ్ చేసి ఆయిల్ పోసి అట్టే పెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన 2-3 గంటలు పెడితే చక్కగా మనం ఈ ప్రాసెస్ అంతా అయ్యే టైంకి మనకు తీరుబడి ఉండే టైంకి ఇవి నానిపోతాయి అన్నమాట. అప్పుడు ఈ భక్ష్యాలు చేయడం, ఈ బొబ్బట్లు చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అలాగే ఈ పప్పు 7 విజిల్స్ వచ్చిందనమాట. 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ పప్పుని వడగొట్టుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ వడగొట్టిన ఈ కట్టు కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా. దాన్ని పడేయకూడదు. దాంట్లో పోపు వేసుకుంటే మన అన్నంలోకి ఈ కట్టు చాలా బాగుంటుందన్నమాట. ఆ రెసిపీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ పప్పు ఇలా చక్కగా ఉడికింది కదా, ఈ ఒక్క చుక్క కూడా నీరు లేకుండా చూసుకుని దీన్ని మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా పొడిలా అయిపోతుంది. ఇప్పుడు 2 కప్పుల బెల్లం పొడి తీసుకున్నాను నేను. అదే మామూలుగా అయితే బెల్లం కూడా 2 కప్పులు వేసుకోవచ్చు. నేను పొడి బెల్లం వాడాను కాబట్టి ఒక 1/4 కప్పు నీళ్లు పోసి ఒక్కసారి స్టవ్ మీద పెట్టి వేడి చేసి కరిగిపోయిన తర్వాత ఈ మనం గ్రైండ్ చేసుకున్న ఈ శనగపప్పు పొడిలో ఈ బెల్లం నీళ్ళని పోసుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా ఈ బెల్లం ఈ పప్పు 2 మిక్స్ చేసి కలుపుకుని స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు చక్కగా ఉడకబెట్టుకుంటే దగ్గర పడిపోతుంది. పాకం వచ్చి మొత్తం ఈ పప్పు అంతటికి మిక్స్ అవుతుందన్నమాట, ఈ బెల్లం అంతా కలిసి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు బాగా దగ్గర వచ్చే వరకు కూడా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనం దింపేసుకోవాలి. మరి ఇంకా గట్టిగా అయితే పిడ్రాయిల్ అయిపోతుంది అన్నమాట. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇలా ఉండగా ఒక 5-6 యాలకులను దంపి శుభ్రంగా ఈ పూర్ణంలో వేసి కలుపుకుంటే గుమగుమలాడుతుంటుంది అనమాట యాలకుల పొడితో, మంచి సువాసనతో. అలాగే ఇందులో ఒక 2 చెంచాల నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు ఈ పూర్ణంలో. ఇప్పుడు చల్లారిన తర్వాత చక్కగా ఇలా పెద్ద నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకుని పక్కగా పెట్టుకుని మనకి ఎన్ని కావాలంటే అన్నీ, మనకి ఎన్ని కావాల్సి వస్తే అన్నీ ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఈ మిగతా అంతా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటాయి ఇవి. ఇలా పాలిథిన్ కవర్ కానీ బేకింగ్ షీట్ కానీ తీసుకుని చక్కగా ఆయిల్ అప్లై చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజు ఈ నానబెట్టుకున్న మైదా పిండి ఉంది కదా, చక్కగా అది నానిందనమాట. 2-3 గంటలు నానబెట్టి పెట్టాం కదా పక్కన, ఎంత బాగా చాలా బాగా నానిందనమాట. ఈ నానిన పిండిని తీసుకుని కొంచెం చేతితో ఒత్తుతూ దాన్ని పలచగా చేసి మధ్యలో ఈ పూర్ణాన్ని పెట్టి మొత్తం అంతా కవర్ అయ్యేట్టుగా నింపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ టైప్లోనే మొత్తం అన్నీ కూడా చేసి చక్కగా ఒత్తి వేయించుకోవాలి. సమంగా వచ్చేటి పూర్ణం ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ పూర్ణం మధ్య మొత్తం చుట్టుపక్కలంతా కూడా వచ్చేట్టు ఒత్తుకోవాలి, పిండి లేకుండా. అది టెక్నిక్ అనమాట. చాలామంది పెద్దవాళ్ళు చాలా భలే చేస్తారనమాట. చిన్ని బొబ్బట్లు చేస్తారు.
భలే పొంగుతూ ఉంటాయి. చాలా మొత్తం అసలు పిండి అనేది మనకు ఉండదు, మా లోపల పూర్ణమే ఉంటుందన్నమాట. అంత బాగా చేస్తారు ఎక్స్పర్ట్స్. ఈ పూర్ణం మొత్తం చుట్టుపక్కల అంతా వచ్చేట్టుగా ఒత్తుకోవాలన్నమాట, పిండి లేకుండా. అది ప్రాక్టీస్తోనే వస్తుందండి. అది కూడా చేయగా ఇటువంటి వంటకాలని కూడా ప్రాక్టీస్ చేసి కొన్ని రోజులకి చక్కగా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇలా అన్నీ ఒత్తుకున్నాం కదా, ఒత్తుకున్న తర్వాత పెనాన్ని వేడి చేసుకుని ఇప్పుడు చక్కగా దీన్ని చేతికి ఇలా మనం వంపగా పక్కకి ఇలా తిప్పగానే చేతిలో పడిపోతుంది అనమాట. అదే అంటుకోదు, నూనె ఉంటుంది కాబట్టి పాలిథిన్ కవర్లో వేసాం కాబట్టి. అలాగే అరిటాకు ఉంటే అరిటాకు మీద కూడా మనం ఒత్తుకోవచ్చు. వీటిని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. నెయ్యి వేసి కాల్చుకోవచ్చు, లేదంటే నూనెతోనే కాల్చుకుని కొంచెం లైట్గా నూనె స్ప్రెడ్ చేయొచ్చు. ఇందులో అరకప్పు నూనె ఉంది ఆల్రెడీ, కాబట్టి నూనె వేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. నూనె లేకుండా కూడా నాన్ స్టిక్ మీద అయితే కాల్చుకోవచ్చు. ఎనపపెనం అయితే కొద్దిగా నూనె వేసి నెయ్యి కానీ కాల్చుకోవాలి. ఇవి ఇలా కాలిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి ఉంటుంది కదా, కరగబెట్టి పైన ఇలా స్ప్రింకిల్ చేసి చక్కగా పోసుకుని నెయ్యి ఎవరైనా ఇష్టం వచ్చేటి వాళ్ళు చక్కగా ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ బొబ్బట్టు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు. అందరూ కూడా ఉగాదికి ఈ బొబ్బట్లను చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇవి చక్కగా ఈ చివర్లంతా ఒత్తి కాలుస్తూ ఉంటే పొంగుతూ ఉంటాయి అన్నమాట మధ్యలో. ఇందులోనే చాలా రకాలు చేస్తూ ఉంటానండి బొబ్బట్లు. ఆ రకాలు కూడా ఒకటి నేను తర్వాత వీడియోలో మీకు షేర్ చేస్తాను.